తేదీలో సమాజానికి ప్రెసిడెంట్గా ఈ ఊరు వాళ్ళు ఉండకూడదంటే నాగరాజు నేను ఉంటానడం వల్ల అతనే ఉన్నాడు. అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా అతనే 2017 వరకు అతనే సమాజానికి ప్రెసిడెంట్గా ఉంటాడు. 17లో సమాజము అనే పేరు తీసివేసి వీరశైవ సంక్షేమ సంఘము 200 రిజిస్టర్ నంబరు 223/217 ఆగస్టు 8వ తారీఖున నాగరాజు గారు అధ్యక్షుడు గారు తదితరులు మెంబర్లు గారు 21 మందితో ఒక రిజిస్టర్ చేసిన బాడీ ఏర్పాటు చేసుకున్నారు. అది వీరశైవ సంక్షేమ సంఘం, సమాజం కాదు. ఆనాటి నుంచి 21 వరకు ఏమీ చేయలేదు, ఏ కార్యక్రమం కూడా చేయలేదు. కానీ 21 మార్చిలో నేను జంగమ సమాజం వారితో మనిషికి 52,000 రూపాయల వంతున 50 మందితో డబ్బులు వసూలు చేయదలిచినారు. ఒక 6 మంది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో క్లీన్ చేయించాం. క్లీన్ చేయించిన తర్వాత ఆ స్థలాన్ని ఈ కబ్జా చేసి నాగరాజు గారు 4,500 రూపాయలకు ఒక వ్యక్తికి బాడీకి ఇచ్చాడు. ఆ డబ్బులు బ్యాంకులో వేయమని చెప్పి అడిగితే నేను అడిగితేనే వేస్తానంటాడు. తాను మాత్రం పలకడు. ఇతరులు ఎవరైనా అడిగితే మీకు తెలియదంటాడు. ఏ ఉద్దేశంతో అంటున్నాడు తెలియదు. డబ్బులు మాత్రం బ్యాంకులో వేయడం లేదు. ఇది తెలిసి నేను 21 ఆగస్టు జూను 7వ తారీఖు నాడు 95/2021గా వీరశైవ సంక్షేమ సమాజం పేరుతో రిజిస్టర్ చేశాను. ఈ రిజిస్టర్ చేసిన దాన్ని అకౌంట్ కూడా చెక్కే SBIలో అకౌంట్ నెంబర్ కూడా ఓపెన్ చేశాను. ఆ అకౌంటులో బాడీ వీరశైవ సంక్షేమ సమాజం పేరుతోనే అకౌంట్ ఉంది. దానికి అంటే వేయడం కానీ తీయడం కానీ ఎవరైనా వేయచ్చు. తీయడం మాత్రం ప్రెసిడెంట్ గడ్డంపుల్లయ్య గారు, శైలేంద్ర కుమార్ అనేటువంటి సెక్రటరీ గారు మాత్రమే డబ్బులు తీయడానికి అర్హులని చెప్పి బ్యాంకుకి ఒక తీర్మానం చేసిన పత్రాన్ని కూడా పంపించాం. అయితే దాని డబ్బులు మాత్రం వేయడం లేదు. ఈ విషయమే పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఆనాడు ఇది కుల సంబంధమైనది, మీరు ఎవరైనా ప్రెసిడెంట్గా ఉండి నిర్ణయం చేసుకోండి, ఆయన వద్దని ఆయన తీసేసి వేరే పెట్టుకొని నడుపుకోండి అని అన్నారు. కానీ దైవం ఇచ్చిన వరం అని చెప్పి అతను ఆ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలగడం లేదు. ఇదే విషయాన్ని మళ్ళీ జంగమ సమాజం వారు బసవేశ్వర స్వామి దేవాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో నాగరాజు గారు ఉన్నారు, జంగమ సమాజం ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇంకా ఇంకొక జంగమ సమాజం కూడా ఏర్పాటు, ఆ ప్రెసిడెంట్ వీరందరూ కూడా వచ్చారు. కానీ సభను నిర్వహించిన వ్యక్తి నందులమఠం శశిభూషణ సిద్ధాంతి గారు. వారు కూడా ఇది ఎవరు కూడా ఇచ్చిన డబ్బుతో కొన్నది కాదు అని సిద్ధాంతి గారు చెప్పారు. కాబట్టి ఈ డబ్బులు సమాజం పేరుతో బ్యాంకులో జమ చేయాలని చెప్పి ఆ మీటింగ్లో నాగరాజులు అడిగేవాడు జరిగింది, వేస్తానని కూడా చెప్పాడు. ఇది జరిగి కూడా 1.5 సంవత్సరం గడిచిపోయింది. 2వ ఏడు జరుగుతుంది. 2వ ఏడు కూడా పూర్తి అవుతుందేమో తెలియదు నాకు. నేను వెళ్ళలేదు, నాకు ఆ విషయాలు తెలియవు. అయితే ఈ డబ్బుల విషయము ఎవరు అడిగినా కూడా లేదు. సిద్ధాంత్ చెప్పినాడంటే సిద్ధాంత్ జమానా అయిపోయింది, ఆయన ఏం లేదు, ఆయన వయసు చెందినవాడు, దాన్ని ఎప్పుడైనా అమ్మేస్తాము, ఎంతకాలం ఉంటాడు, ఆయన వృద్ధాప్య దశలో ఉన్నాడు అని కూడా ప్రచారం చేస్తున్నాడు. ఇదన్నీ తెలిసి నేనే అందరితో సమీకరించుకొని వీరశైవ సంక్షేమ సమాజానికి అధ్యక్షుడిగా నియమింపబడినాను. నా అధ్యక్షత జూను 15వ తారీఖు నాడు ప్రబధనంది ఈశ్వర ఆలయ ప్రాంగణంలో జూన్ 15వ తారీఖు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు ఇచ్చారు. దాదాపు 270కి పైగా పంచడం అనేది నాకు తెలిసి, ఇంకా ఎన్ని పంచడాలు పంచలేదు తెలియదు నాకు. కానీ పంచడానికి కూడా శుభగత చూపడం లేదు కొందరు. కొన్ని చోట్ల నేను పోయిన చోట నాగరాజు పోవద్దన్నాడు
అని నాతోనే చెప్తున్నారు. అంటే చూడండి, ఈ వీరశైవ సంక్షేమ సమాజం మీద ఎంత ప్రీతి ఉందో ఆయనకు. ఆలోచన చేయండి మీరే. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తారు, నాగరాజు వద్దన్నాడు, నాగరాజు వద్దన్నాడు. ఏ కారణమో మరి తెలియదు. ఆయనకు వస్తే నష్టం ఏమిటో తెలియదు నాకు. ఆయనకి ఏ కారణం చేత వద్దంటున్నాడో కూడా తెలియదు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు ఆలోచన చేసి, అంటే 223 సంఘము కరెక్టా, 95/2021 సమాజం కరెక్టా, మీరు ఆలోచించి. సమాజం స్థలం ఎవరి పేరుతో ఉంది, మళ్ళీ సంతకం కూడా బాడీకి ఇచ్చిన వాళ్లకు మళ్ళీ సంఘం పేరుతో అధ్యక్షుడిగా వేయలేదు. వీరశైవ సంక్షేమ సమాజం అని సీల్ చేసి దాని మీద ప్రింట్ సంతకం పెట్టాడు. అంటే సంఘము రిజిస్టర్ చేసుకుంటాడు, సమాజంతో సంతకం చేస్తాడు. ఇది ఎంతవరకు న్యాయం? మీరే ఆలోచన చేయండి. ఈ విషయాలన్నీ ఆకలింపు చేసుకొని సమాజం పరిరక్షించి ఆ డబ్బులు సమాజానికి చెందేటట్టుగా చూడగలరని మరీ విన్నవిస్తూ విరమిస్తున్నాను.